अस्सलामुअलैकुम। तेलंगाना न्यूज़ टुडे में आप सबका खैर मकदम है। मैं हूं मरियम फातिमा। आइए नजर डालते हैं सुर्खियों पर। नॉर्मल डिलीवरी को फ़रोग़ देने तेलंगाना हुकूमत की अपील, 16 लाख रुपए का इजरा। वज़ीर आला केसीआर अपने बेटे और बेटी की बदगुमानियों से खाइफ, बंडी संजय का इल्ज़ाम। इब्राहीमपट्टनम वाक़े वज़ीर सेहत हरीश राव जिम्मेदार। हैदराबाद में अचानक बारिश, शहरियों को गर्मी से मिली राहत। वर्जिनिटी टेस्ट में नाकामी पर 10 लाख रुपए जुर्माना। जयपुर में अनोखा वाक़या। चीन में दोबारा लॉकडाउन, 6.5 करोड़ लोगों पर असरअंदाज। सरकारी अस्पतालों में सीजरिंग के बजाय नॉर्मल डिलीवरियों को फ़रोग़ देने के लिए रियासती हुकूमत ने अगस्त के महीने में डॉक्टरों, नर्सों और फील्ड स्टाफ के लिए 16 लाख रुपए जारी किए हैं। रियासती वज़ीर सेहत टी हरीश राव ने ख़वातीन से नॉर्मल डिलीवरियों को तरजीह देने की ख्वाहिश करते हुए कहा है कि पिछले कुछ महीनों में सरकारी अस्पतालों में नॉर्मल डिलीवरियों को फ़रोग़ देने की वजह से सेक्शन में 62 से 56% तक कमी आई है। आने वाले महीनों में रियासती हुकूमत का मकसद सी सेक्शन के फ़ीसद को 40% तक कम करना है। बीजेपी तेलंगाना रियासती सदर बंडी संजय ने मीडिया के नुमाइंदों से खिताब करते हुए कहा है कि चीफ मिनिस्टर केसीआर ने अपने बेटे और बेटी के खिलाफ बदगुमानी के इल्ज़ामात से खौफजदा हैं। क़ब्ल केसीआर को ज़िमनी इंतखाबात में शिकस्त के खौफ से तनक़ीद का निशाना बनाया गया था। बंडी संजय ने तबसरा किया है कि वज़ीर आला डिप्रेशन का शिकार हैं। जब इलेक्शन आएंगे तो मेट्रो को मोटरों की पहचान होगी। इब्राहीमपट्टनम ख़ानदानी मनसूबाबंदी वाक़े की मजम्मत करते हुए कहा है कि इब्राहीमपट्टनम कम्युनिटी हेल्थ सेंटर में ख़ानदानी मनसूबाबंदी के ऑपरेशन के बाद 4 ख़वातीन की मौत हो गई। ये ऐसा वाक़या है जो मुल्क में कहीं नहीं हुआ होगा, फिर भी हुकूमत ने इनका साथ नहीं दिया। संजय ने सवाल उठाया है कि 1 घंटे के अंदर 34 ख़ानदानी मनसूबाबंदी के ऑपरेशन करने के बारे में क्या ख्याल है, जहां एक भी खातून डॉक्टर नहीं है। इस सानहा के ज़िम्मेदार वज़ीर सेहत हैं, इन्हें फ़ौरी बरतरफ किया जाना चाहिए। बंडी संजय ने डायरेक्टर हेल्थ पर करप्शन के कई इल्ज़ाम आयद करते हुए कहा है कि CR इनके खिलाफ कार्रवाई नहीं करते क्योंकि वो हर माह हुकूमत को रकम के बंडल भेजते हैं। ఆయన ఆపరేషన్ చేసిన అందరికి పంపించారు. అంత పేదలు వాళ్ళందరూ గంట లోపట 1 అవర్ లోపట 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినట్టే రికార్డ్ కోసం చేశారు. నలుగురు చనిపోయా, 30 మందికి హెల్త్ ఇబ్బందులు రాబట్టే వాళ్ళందరికీ అంత కూలీలు చేసుకునే వాళ్ళు ఏం చేయాలి? ఒక్క స్పందించారు, ఒక్క మంత్రి స్పందించారు, ఒక్క ఎమ్మెల్యే స్పందించలే. హెల్త్ డైరెక్టర్ ఇంట్లో అన్నాడు. కనీసం ఆ కుటుంబాలను కలిసే ప్రయత్నం కూడా చేయాలి. నాకు అలవాటు అయిపోయింది, చచ్చిపోతే పేదోడు కదా చచ్చిపోతాడు అంటే 2 చెక్కులు ఇస్తే 5 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు ఇస్తే మనకు కేల్కతా దుకాన్ పర్ దాయిపై కథం వాళ్ళ జాల వాళ్ళు ఉంటారు. పైసలు ఇచ్చిన పేరుతుంది. పేదల ప్రాణాలు ముఖ్యం కాదు వీళ్ళకి. పేపర్ కూడా నష్టపోయి అలవాటు అయిపోయింది. ఇక కామన్ గా పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోవడం కామన్ అయిపోయింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సరిహద్దులో కాశ్మీర్లో ఎన్కౌంటర్ అంటే కామన్ గా ఎన్కౌంటర్ కామన్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు ఆత్మహత్యలు, పేదోళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యంలో చనిపోవడము, హత్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణమైన అయిపోయినాయి. కాబట్టి పేదోళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 4 పేద మహిళలు చనిపోయారంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. ఎవరు బాధ్యుడు? సంబంధిత మంత్రి బాధ్యుడు. వేరే పార్టీ అయితేనో వేరే మంత్రి అయితే ముఖ్యమంత్రి ఊరుకుంటున్నానా? తెల్లారి రాజీనామా చేస్తుండే, బర్తరఫ్ చేస్తుండే, రాజీనామా చేస్తుండే. వేరే డైరెక్టర్ వేరే ఆఫీసర్ ఊరుకుంటున్నా ముఖ్యమంత్రి తెల్లారి సస్పెండ్ అంటుండే. 3 ఇచ్చేటువంటి డైరెక్టర్ కాబట్టి రేపు చేస్తాడు ఆయన, ఎమ్మెల్యేలు మంత్రి చేస్తాడు మళ్ళీ ఆయన. ఎమ్మెల్సీ చేస్తాడు ఆయన. మూటలు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా అలాగా నమ్మకతున్నారు. ప్రతి భవన్లో నమ్మకతున్నారు. మేము ఏం చేస్తా కూడా మేము రేపు ఎమ్మెల్యేనో ఎంపీఓ మంత్రో ఎమ్మెల్సో గ్యారెంటీ అవుతామని చెప్పి ఒక నమ్మకం ఏర్పడేది వాళ్ళకి. దీనికి ఎవరు బాధ్యత? హెల్త్ మినిస్టర్ బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా, హెల్త్ మినిస్టర్ బర్తరఫ్ చేస్తావా, రాజీనామా చేస్తావా? హెల్త్ మినిస్టర్ కారణం నీ అల్లుడు కాబట్టి నీ అల్లుడిని కాపాడే ప్రయత్నంలో భాగంగా తూతూ మంత్రంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వకుంటే మంత్రి బెదిరిస్తాడు, మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాడట.
ఏ నివేదిక రాకముందే సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తావు, ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లా ఆదేశాలు ఇస్తావు, ఎట్లా వార్నింగ్ ఇస్తావు నువ్వు? అంటే నేను తప్పించుకోవడానికి గంభీరంగా ఒక స్టేట్మెంట్ పడేస్తే నాది ఏం తప్పలేదు, ఇప్పుడు పెట్టాం. ముఖ్యమంత్రి మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, నీ అల్లుడిని ఫస్ట్ మంత్రి పని తొలగి భర్తలపై నీ పేదల ప్రాణాలు ముఖ్యం అనుకుంటే హెల్త్ డైరెక్టర్ వెంటనే సస్పెండ్ చేయి, హెల్త్ డైరెక్టర్ వెంటనే సస్పెండ్ చేయి. వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి చేతులు కొన్నారు, వాళ్ళ కుటుంబం మొత్తం బజార్ పడబడ్డారు పేదలు. వాళ్ళు ఒక్కొక్కరికి ₹1,00,000 చెప్పి ఆ రోజు డిమాండ్ చేసినాను, ఉద్యోగం డిమాండ్ చేసిన. ఒక ఇంటికి పోతే మా జిల్లా అధ్యక్షులు, మా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పోయి కలిస్తే టెంట్ వేసుకొని టెంట్ కింద కార్యక్రమాలు చేస్తున్నారు, కర్మ కార్యక్రమాలు చేస్తున్నారు టెంట్ కింద. ఇల్లు లేదు పాపం వాళ్ళకి, గుడిసె కూడా లేదు. ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల స్పందించకపోతే మంత్రిని సస్పెండ్ చేస్తే, మంత్రిని బర్తరఫ్ చేస్తే, హెల్త్ సస్పెండ్ చేస్తే ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడుతుండే. అబ్బా ఒక్కసారి మంత్రిని బర్తరఫ్ వేసిండు, సొంత అల్లుండే బర్తరఫ్ వేసిండు, తీసి పడేసిండు, తీసారు వాళ్ళకి పీక్ పడేసిండు, హెల్త్ డైరెక్టర్ సస్పెండ్ చేసిండు. కాబట్టి ఇప్పటి నుంచి మంచి అవుతాయి, ఇప్పటి చాలా సీరియస్నెస్ ఉంటుంది ఈ ప్రభుత్వానికి అని చెప్పి పేద ప్రజలు కూడా విశ్వాసం. हैदराबाद में आज सुबह से ही धूप और छांव का खेल रहा, लेकिन दोपहर के बाद कई इलाकों में ज़बरदस्त बारिश हुई। हैदराबाद के पुराने शहर के अलावा सिकंदराबाद और मुज़ाफ़ाती इलाकों से भी बारिश की इत्तलात मिली हैं। बारिश की वजह से बाज़ मुकामात पर सड़कों पर बारिश का पानी जमा हो गया था, जिसकी वजह से गाड़ी सवारों को मुश्किलात का सामना करना पड़ा। गुज़िश्ता चंद दिनों से शहर में शदीद गर्मी की लहर देखी जा रही थी, जिसके सबब शहरी परेशान थे। बारिश की वजह से दर्जे हरारत में कमी आई, जिस पर शहरियों ने राहत की सांस ली। आज रियासत जयपुर में एक अनोखा वाक़या पेश आया है, जिसमें एक 24 साल दुल्हन को उसके ससुराल वालों ने मारा पीटा और कुंवारेपन टेस्ट में फेल होने पर घर से बाहर निकाल दिया। पंचायत बिठाई और दुल्हन के अहले खाना पर 10 लाख रुपए का जुर्माना आयद किया गया। तफसीलात के मुताबिक ये वाक़या राजस्थान के मेवाड़ा इलाके के बलवाड़ा ज़िले बागपुर में पेश आया है। 11 मई को मुतासिरा की शादी बागोर के एक शख्स से हुई थी। इस खत्ते में नई दुल्हन के कुंवारेपन का टेस्ट करवाने का रिवाज है। इस रस्म को कोकरी की रस्म के नाम से जाना जाता है। इस रस्म में दुल्हन के नाकाम होने की वजह से ससुराल वालों ने उसे घर से बाहर निकाल दिया और 31 मई को गांव के बुजुर्गों की मौजूदगी में पंचायत मुनक़्क़िद की गई। इसमें मुतासरा खातून ने बताया है कि इसकी शादी से क़ब्ल एक नौजवान पड़ोसी ने इसे ज़्यादती का निशाना बनाया था। इसने बुजुर्गों के सामने शिकायत भी की कि इस वाक़े की पुलिस स्टेशन में शिकायत भी दर्ज करवाई थी। ताहम बुजुर्गों ने फैसला किया है कि शौहर के अहले खाना को 10 लाख रुपये जुर्माना अदा करना चाहिए। पुलिस ने शौहर, खाला, चचा और दीगर के खिलाफ मुख्तलिफ दफ़ात के तहत मुकदमा दर्ज कर लिया है। तातीलात मिलते ही चीन ने कोविड पर काबू पाने के लिए दोबारा लॉकडाउन नाफिज कर दिया है और अंदरून मुल्क सफ़र आमद व रफ्त को कम कर दिया गया है। ये पाबंदी तकरीबन 6.5 करोड़ लोगों पर असरअंदाज होगी। जनूबी मगरबी चीन के शहर चैंगड़ो के 2.1 करोड़ बाशिंदों को अपने अपार्टमेंट तक ही महदूद कर दिया गया है। मशरिक़ी समंदर शहर तियाजन में 14 नए कोरोना के केसेस मामले दर्ज हुए हैं। साथ ही ऑनलाइन क्लासेस के आगाज़ पर अमल किया गया है। नेशनल हेल्थ कमीशन ने कहा है कि पीर को चीन में कोविड के 1552 नए केसेस रिपोर्ट हुए हैं। अगरचे ये तादाद कम है, लेकिन हुकूमत अपनी ज़ीरो कोविड पॉलिसी के तहत लॉकडाउन और खुर्तियाँ नाफिज कर रही है। चीन में नए साल के बाद की तातीलात की वजह से सफ़र पर काबू के लिए इस माह की 10 से 12 तारीख तक लॉकडाउन नाफिज किया गया है, जिसके सबब मईशत, ट्रांसपोर्ट सेक्टर और माशरे पर शदीद असर पड़ रहा है। सरकारी खबर रिसा एजेंसियों ने बताया है कि 33 शहरों में पाबंदियाँ आयद की गई हैं।
सीबीआई के बाद ईडी ने शराब पॉलिसी मामले में दिल्ली के मुतअद्दिद मकामात पर छापे मारे। तफसीलात के मुताबिक ईडी ने सीबीआई की तरफ से जारी फर्स्ट इंफॉर्मेशन रिपोर्ट एफआईआर की बुनियाद पर कार्रवाई की। सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन सीबीआई के जरिए नई दिल्ली में शराब पॉलिसी केस में मुबैना तौर पर मुलविस अफराद के घरों पर छापे मारने के चंद हफ्तों बाद इन्फोर्समेंट डायरेक्टोरेट ने आज नई दिल्ली के मुतअद्दिद मकामात पर छापे मारे। कौन बनेगा करोड़पति धोखाधड़ी में हैदराबाद का एक शख्स 3 लाख रुपए से महरूम हो चुका है। तफसीलात के बमूजब सुराराम कॉलोनी में क़याम पजीर 27 साला शख्स को व्हाट्सएप पर एक पैगाम मौसूल हुआ था कि इसने लॉटरी में 25 लाख रुपए जीते हैं। इसके बाद राणा प्रताप सिंह नामी शख्स का फ़ोन आया जिसने मुतासरा शख्स से इसके बैंक के इसनाद, मोबाइल फ़ोन वगैरह हासिल किए थे। म्यूनसिपल एडमिनिस्ट्रेशन और शहरी तरक्यात के वजीर KTR ने आज आउटर रिंग रोड के सर्विस रोड के साथ सोलर रूफिंग साइकिल ट्रैक का संग बुनियाद रखने के बाद खिताब करते हुए कहा है कि रियासती हुकूमत गंडीपेट के इर्द गिर्द 1 और 46 किलोमीटर साइकिल ट्रैक बनाने का मनसूबा बना रही है। थैंक यू। गौरवनीलु రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర క్రీడలు, పర్యాటకము, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి డాక్టర్ అనిత హరినాథ్ రెడ్డి గారు, టీఎస్ రెడ్కో చైర్మన్ గారు సోదరుడు సతీష్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరులు నరేందర్ గారు, వేదికపైన ఉన్న గౌరవ స్థానిక కార్పొరేటర్లు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, GHMC యొక్క కమిషనర్ లోకేష్ కుమార్ గారు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ MD గౌరవనీయులు సంతోష్ గారు, వేదికపైన ఉన్న గౌరవనీయులైన హైదరాబాద్ సైక్లింగ్ కమ్యూనిటీకి, హైదరాబాద్ యొక్క బైసైక్లర్స్ అసోసియేషన్ యొక్క వివిధ హోదాల్లో ఉండే ఆఫీస్ బేరర్స్కి, ఈ కార్యక్రమానికి హాజరైన సోదరులకి, సోదరీమణులకి,
అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన, పర్యావరణానికి అనుకూలంగా ఉండే కొన్ని ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 6 నెలల కిందట అనుకుంటాను, బహుశా ఒక మిత్రుడు సోషల్ మీడియాలో నాకు ఒక ట్వీట్ ట్యాగ్ చేసి పెట్టారు. సౌత్ కొరియాలో అక్కడ ఒక సైక్లింగ్ ట్రాక్ ఉందండి, హైవే మధ్యలో కట్టినారు, విత్ సోలార్ ప్యానెల్స్తో షేడ్తో ప్రొవైడ్ చేస్తూ కట్టినారు. చూడ్డానికి చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా చేస్తే బాగుంటుంది, తెలంగాణలో కూడా చేస్తే బాగుంటుంది. భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, మనం కనుక చేస్తే బాగుంటుందని చెప్పి వారు సూచించడం జరిగింది. సూచిస్తే దానికి వెంటనే నేను రెస్పాండ్ అయ్యి తప్పకుండా చేస్తాము, సాధ్యాసాధ్యాలు పరిశీలించి చేస్తామని చెప్పి వారికి నేను హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మా అధికారుల బృందం, మా సంతోష్ గారు, మా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఇంకా కొంతమంది మిత్రులు, వారందరినీ కూడా సౌత్ కొరియాకి వ్యక్తిగతంగా వెంటనే పంపించడం జరిగింది. వారు కేవలం సౌత్ కొరియానే కాదు, సౌత్ కొరియా చూసి వచ్చిన తర్వాత ఇంకా దుబాయ్లో ఒక చోట అక్కడ బాగుందంటే ఆ మోడల్ కూడా స్టడీ చేసినారు. దాంతోపాటు భారతదేశంలో ఇంకెక్కడైనా ఇట్లాంటిది ఉందా అంటే ఇతర చోట్ల కూడా స్టడీ చేసినారు. చేసిన తర్వాత 4-5 సార్లు మీటింగ్ అయ్యాం అందరం కూడా. అయిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, హైదరాబాద్కి ఈరోజు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 160 కిలోమీటర్లు ఉంది. దీన్ని మనం సరిగ్గా లెవరేజ్ చేసుకుంటే సరిగ్గా, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఈరోజు విస్తృతమైన పురోగతి, విస్తృతమైన పట్టణీకరణ ఏదైతే జరుగుతున్నదో, ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతూ ఉందో, దానికి తగ్గ విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే మరి యువ సోదరులు, ముఖ్యంగా ఐటీ రంగంలో, ఇతర రంగాల్లో పనిచేసే వీరందరికీ కూడా ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్ళి వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు కేవలం ఆఫీస్కి పోయి రావడానికే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ మధ్యన బాగా, వెల్నెస్ అనేది, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా చాలామందికి మారింది. ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది చాలా ఆసక్తి చూపెడతా ఉన్నారు, తమ తమ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో, వెల్బీయింగ్ విషయంలో, వెల్నెస్ విషయంలో శ్రద్ధ చూపుతూ ఉన్నారు. కాబట్టి ఒక లీజర్ యాక్టివిటీ కింద కూడా దీన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. 24 గంటలు ఆన్ ఉండాలి, 24 గంటలు ఖచ్చితంగా ఓపెన్ పెట్టాలి. పిల్లలైనా, పెద్దవారైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా కూడా సైక్లింగ్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. శంకుస్థాపనతో పాటుగా మీరు చూసినట్టయితే ఒక 50 మీటర్ల పాటు ఒక మోడల్ డెమో కింద కూడా మరి ట్రాక్ను ఆల్రెడీ తయారు చేసి ఉన్నాం. దీన్ని మీరు కనుక గమనించినట్టయితే ఇతర దేశాలకు దీటుగా జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, ప్యారిస్లో కానీ, ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రాక్స్ అన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత 4.5 మీటర్ల వైశాల్యంతో, 4.5 మీటర్స్ విడ్త్తో చాలా చక్కగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, అవసరమైతే భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసేదానికి అనుకూలంగా మొదటి దశలో, ఫస్ట్ ఫేజ్లో 23 కిలోమీటర్ల పొడవునా ఈ ట్రాక్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే గవర్నమెంట్లో ఎప్పుడు మొదలు పెడతాం ఎప్పుడో తెలుసు, కానీ ఎప్పుడు పూర్తయిద్దంటే జనరల్గా చెప్పం. కానీ ఈ విషయంలో మాత్రం చాలా కమిట్మెంట్తో ఉన్నాము. తప్పకుండా వేగంగా దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలన్న ప్రయత్నంలో ఉన్నాము. కాబట్టి ఐ ప్రామిస్ యూ ఆల్, రాబోయే ఎండాకాలం లోపలే మీకు దీన్ని పూర్తి చేసి నగరవాసులకి దీన్ని ఒక కానుకగా అందజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కేవలం ఒక సైక్లింగ్ ట్రాక్ మాత్రమే కాదు, దీనిపైన మొత్తం 23 కిలోమీటర్ల మేర దీనిపైన ప్రాపర్ షేడెడ్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల 16 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ప్రమోట్ చేయడంతో పాటుగా ఈ సోలార్ విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయడంతో పాటుగా చాలా ల్యాండ్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, చాలా కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. వీటితో పాటు మనం సేఫ్టీ కోసం, ఎందుకంటే కట్టొచ్చు, తర్వాత మెయింటైన్ చేయాలి.
సేఫ్టీ కోసం మొత్తం 23 కిలోమీటర్ల వెంబడ 24/7 పనిచేసే విధంగా సీసీ కెమెరాలు సర్వేలెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ కొన్ని ఫుడ్ కియాస్క్లు ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, వాటితో పాటు సైకిల్స్కి పార్కింగ్ డాక్స్ ఉంటాయి, సైకిల్ రిపేర్ స్టేషన్లు ఉంటాయి, ఎవరికైనా ఏమైనా చిన్న గాయమైనా కూడా ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా సైకిల్ ఉన్నవాళ్ళు మాత్రమే సైకిల్ చేస్తారు అన్నట్టు కాకుండా, సైక్లింగ్ చేస్తారు అన్నట్టు కాకుండా సైకిల్ రెంటల్ స్టేషన్స్ కూడా ఉంటాయి. అంటే మీకు సైక్లింగ్ మీకు సొంతది ఉండకపోవచ్చు, కానీ మీరు వచ్చి కావాలంటే సైక్లింగ్ చేయాలి అనుకుంటే వచ్చి నామినల్ రెంట్కి మీరు తీసుకొని చేసే విధంగా డిజైన్ చేస్తూ ఉన్నాం. ఇది మొదటి దశ మాత్రమే. నేను ఎందుకు చెప్పానంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడే మేము శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, సబితా ఇంద్రారెడ్డి గారు ముగ్గురం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకి ఈ ప్రాంతానికి చాలా పొటెన్షియల్ ఉంది. పక్కనే మీకు హిమాయత్ సాగర్ ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది, దాంతోపాటు మీకు పక్కన అనంతగిరి హిల్స్ ఉన్నాయి. ఈ మొత్తం ఏరియాని కూడా బాగా టూరిజం విషయంలో డెవలప్ చేయాలన్న విషయంలో సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నేను అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇది మొదటి దశ మాత్రమే. రెండవ దశలో గండిపేట చుట్టూ కూడా 46 కిలోమీటర్లు ఉంటుంది పెరిమీటర్. అక్కడ కూడా మొత్తం 46 కిలోమీటర్లు కూడా ఇదే రకమైన సైక్లింగ్ ట్రాక్, చక్కటి లీజర్ అవుట్ పోస్ట్, చక్కటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చక్కటి రిసార్ట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అనంతగిరిలో మొన్ననే మంత్రి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దాదాపు 275 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కూడా వెల్నెస్ సెంటర్లు, అక్కడ కూడా లేజర్, అంటే ఇక్కడ నుంచి వీకెండ్కి 2 రోజులు వెళ్ళి ఉండాలి అంటే హైదరాబాద్ నుంచి ఉండేదానికి అనువుగా అక్కడ కూడా ప్రమోట్ చేయాలని విద్యాశాఖ మంత్రి గారు, అదే రకంగా గౌరవనీయులు టూరిజం మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏమంటే, మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆ కోట్పల్లి చెరువు ఉంది మాకు వికారాబాద్ దగ్గర, అది కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి వారు కూడా చెప్తా ఉంటారు. వికారాబాద్, చేవెళ్ళ, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి ఈ ప్రాంతం మొత్తానికి అందరికీ ఇక్కడ ఉండేవారందరికీ కూడా అనువుగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. తప్పకుండా దీన్ని వచ్చే సమ్మర్ లోపలే, అంటే రాబోయే మార్చ్ ఏప్రిల్ లోపలే ఆవిష్కరించి మీ ముందుకు తీసుకొని రావాలనేది మా ఆలోచన. ఇంకా సైక్లింగ్ని ఎంకరేజ్ చేయడానికి సిటీలో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు వద్దు. బట్ సిటీలో కూడా డెసిగ్నేటెడ్ డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అన్ని జోన్స్లో కూడా, ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని జోన్స్లో కూడా చేస్తున్నాం. అయితే సైక్లింగ్తో ఒకే ఒక్క సమస్య ఏంటంటే, మన దేశంలో ఫుట్పాత్ల మీద కూడా మోటార్ సైకిల్ నడుపుతారు. రోడ్ బిజీ అయిపోతే ఫుట్పాత్ మీద కార్లు వస్తాయి, ఫుట్పాత్ మీదకి మోటార్ సైకిల్ కూడా వచ్చేస్తాయి, మీకు తెలుసు. ఆ కొద్దిగా డిసిప్లిను, ఆ సివిక్ సెన్స్ మన దగ్గర తక్కువ. నేను ఉన్నమాట చెప్తున్నవారని బాధపడ్డా నేను చేయగలిగింది ఏం లేదు. అందుకే ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. బోలార్డ్స్ పెడుతున్నాము, సెపరేషన్ కూడా పెడుతున్నాం. మీరు క్యారేజ్ వే, ఏదైతే మోటార్ వెహికల్స్ తిరిగే క్యారేజ్ వే ఉంటుందో దానికి దీనికి మధ్యన ప్రాపర్ బ్యారియర్ కూడా పెడతా ఉన్నాం. బ్యారియర్ పెడుతున్నాము, గ్రీన్ స్పేస్ పెడుతున్నాము, సో దట్ అందులోకెళ్ళి ఇళ్ళకి ఎవరు రాకుండా అవి కూడా ఆటంకాలు కొన్ని కూడా క్రియేట్ చేసి చేయబోతా ఉన్నాం. వీటితో పాటు మిత్రులు కొంతమంది అడుగుతున్నారు, మెట్రోలో కూడా ఎంకరేజ్ చేయండి, మెట్రోలో కూడా మాకు మా సైకిల్ తీసుకుపోయే ప్రొవిజన్ చేయండి, మిగతా మెట్రోలు ఎంకరేజ్ చేస్తున్నాయి అంటున్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. ఇవన్నింటికంటే ముఖ్యంగా టు ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ సైక్లింగ్, టు ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ ఫిజికల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ముఖ్యంగా కొంత ఫిజికల్ లిటరసీ, ఫిజికల్ ఫిట్నెస్, వెల్నెస్, వెల్బీయింగ్ అవసరం. కాబట్టి ఆ రకమైన కల్చర్ని ఎంకరేజ్ చేయడం అనేది మనందరికీ కూడా ముఖ్యం. కాబట్టి పర్యావరణ హితంగా ఉండే ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసే క్రమంలో, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఒక మంచి కార్యక్రమం ఇది. దీన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి భారతదేశం మొత్తంలోని మిగతా నగరాలకి ఆదర్శంగా హైదరాబాద్ని నిలుపుతామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ, మరి హెచ్ఎండిఏ ఈ ప్రాజెక్ట్ని ఇంత వేగంగా గ్రౌండ్ చేసినందుకు హెచ్ఎండిఏకి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఐ హోప్ యుల్ కీప్ మై ప్రామిస్. అరవింద్ ఎక్కడ? ఐ హోప్ అరవింద్ గారు, ఎందుకంటే నేను ఇంత చెప్పాను, మరి ఫిబ్రవరి మార్చ్ కల్లా పూర్తి చేసి అందజేస్తామని చెప్తున్నాను. ఐ హోప్ యుల్ కీప్ మై ప్రామిస్, యూ అండ్ సంతోష్, అండ్ ఐ హోప్ all three of you will deliver, all three of you will invite me back to inaugurate and throw it open to the public. Thank you very much. Jai Telangana.
Thank you, sir. Thank you for all the dignitaries for coming. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన పర్యావరణానికి అనుకూలంగా ఉండే కొన్ని ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 6 నెలల కిందట అనుకుంటాను బహుశా ఒక మిత్రుడు సోషల్ మీడియాలో నాకు ఒక ట్వీట్ ట్యాగ్ చేసి పెట్టారు. సౌత్ కొరియాలో అక్కడ ఒక సైక్లింగ్ ట్రాక్ ఉందండి, హైవే మధ్యలో కట్టినారు, విత్ సోలార్ ప్యానెల్స్తో షేడ్తో ప్రొవైడ్ చేస్తూ కట్టినారు. చూడ్డానికి చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా చేస్తే బాగుంటుంది, తెలంగాణలో కూడా చేస్తే బాగుంటుంది, భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, మనం కనుక చేస్తే బాగుంటుందని చెప్పి వారు సూచించడం జరిగింది. సూచిస్తే దానికి వెంటనే నేను రెస్పాండ్ అయ్యి తప్పకుండా చేస్తాము, సాధ్యాసాధ్యాలు పరిశీలించి చేస్తామని చెప్పి వారికి నేను హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మా అధికారుల బృందం, మా సంతోష్ గారు, మా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఇంకా కొంతమంది మిత్రులు, వారందరినీ కూడా సౌత్ కొరియాకి వ్యక్తిగతంగా వెంటనే పంపించడం జరిగింది. వారు కేవలం సౌత్ కొరియానే కాదు, సౌత్ కొరియా చూసి వచ్చిన తర్వాత ఇంకా దుబాయ్లో ఒక చోట అక్కడ బాగుందంటే ఆ మోడల్ కూడా స్టడీ చేసినారు. దాంతోపాటు భారతదేశంలో ఇంకెక్కడైనా ఇట్లాంటిది ఉందా అంటే ఇతర చోట్ల కూడా స్టడీ చేసినారు. చేసిన తర్వాత 4-5 సార్లు మీటింగ్ అయ్యాం అందరం కూడా. అయిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే హైదరాబాద్కి ఈరోజు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 160 కిలోమీటర్లు ఉంది. దీన్ని మనం సరిగ్గా లెవరేజ్ చేసుకుంటే సరిగ్గా, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఈరోజు విస్తృతమైన పురోగతి, విస్తృతమైన పట్టణీకరణ ఏదైతే జరుగుతున్నదో, ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతూ ఉందో, దానికి తగ్గ విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే మరి యువ సోదరులు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఇతర రంగాల్లో పనిచేసే వీరందరికీ కూడా ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్ళి వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు కేవలం ఆఫీస్కి పోయి రావడానికే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ మధ్యన బాగా, వెల్నెస్ అనేది, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా చాలామందికి మారింది. ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది చాలా ఆసక్తి చూపెడతా ఉన్నారు, తమ తమ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో, వెల్బీయింగ్ విషయంలో, వెల్నెస్ విషయంలో శ్రద్ధ చూపుతూ ఉన్నారు. కాబట్టి ఒక లీజర్ యాక్టివిటీ కింద కూడా దీన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. 24 గంటలు ఆన్ ఉండాలి, 24 గంటలు ఖచ్చితంగా ఓపెన్ పెట్టాలి. పిల్లలైనా, పెద్దవారైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా కూడా సైక్లింగ్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. శంకుస్థాపనతో పాటుగా మీరు చూసినట్టయితే ఒక 50 మీటర్ల పాటు ఒక మోడల్ డెమో కింద కూడా మరి ట్రాక్ను ఆల్రెడీ తయారు చేస్తున్నాం. దీన్ని మీరు కనుక గమనించినట్టయితే ఇతర దేశాలకు ధీటుగా జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, ప్యారిస్లో కానీ, ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రాక్స్ అన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత 4.5 మీటర్ల వైశాల్యంతో, 4.5 మీటర్స్ విడ్త్తో చాలా చక్కగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అవసరమైతే